take the privilege in calling our today's special guest, Saila Garu from Saila's Kitchen. ఏమన్నా చేస్తారా అసలు వంటలు మీరు? ఏమన్నా వినవాళ్ళే. సంక్రాంతికి కొత్త అల్లుడు ఇంటికి వస్తే అసలు మర్యాదలు బేసిక్ గా చేశారు అనిపించే స్టైల్లో ఏదన్నా చెప్పండి. కొత్త అల్లుడిని మర్యాద చేయాలంటే సంథింగ్ స్పెషల్, తలకాయ కూర. బాగా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఏ తలకాయ తీసుకుంటున్నాం అనేది. తలకాయ కూరలో ఈ జాజికాయ స్పెషల్. పాయాన్ని సపరేట్గా చేస్తారు, కానీ పాయాన్ని తీసుకొచ్చి తలకాయ కాళ్ళు కలిపి చేస్తే ఆ సూప్ ఇంకా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఎప్పుడు 3 స్టేజెస్లో ఉడుకుతుంది. 3 minutes, 6 minutes, 9 minutes. ఓ, ఉల్లిపాయ కూడా ఈ మ్యాథ్స్ ఉందా? కోడిగుడ్డికి కూడా ఈ మ్యాథ్స్ ఉంది. సూపర్. ఈ చేతిలోనే ఉంది మొత్తం మజా అంతా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. ఈరోజు వైరల్ వంటలలో మీ అందరి హాట్ ఫేవరెట్, నాకు అసలు ఇంకా 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 ఇష్టం, ఒక స్పెషల్ ఎక్స్పర్ట్ని, ఒక స్పెషల్ గెస్ట్ని మనస్ఫూర్తిగా నేను తీసుకొచ్చేసాను మీ అందరి కోసం. అసలు యూట్యూబ్లో ఆవిడ వంటలు ఒక సెన్సేషన్. ఆవిడ వంట చేస్తే అసలు ఇంకా మనం ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని చూడాల్సిన అవసరమే లేదు. ఫుల్ 100కి 100 ఇచ్చేయాల్సిందే. ఇంత ఊరిస్తున్నాను ఎవరు అనుకుంటున్నారు కదా? ప్రతి ఇంట్లో ఆమె చేసిన వంట చేసి తీరే ఉంటారు మీరు ఇప్పటిదాకా. లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ కాలింగ్ అవర్ టుడేస్ స్పెషల్ గెస్ట్ సైలా గారు ఫ్రమ్ సైలాస్ కిచెన్. హాయ్ సైలక్క. హాయ్ దీప్తి, బాగున్నారా? చక్కగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఏమన్నా చేస్తారా అసలు వంటలు మీరు? ఏమన్నా వినవాళ్ళే. అలా అంటే మళ్ళీ చెప్తారు. అదే కదా, నాకు తెలుసు. ఈ ప్రోగ్రామ్ అంతా నేను అంటూనే ఉంటా, ఎందుకంటే మీరు చూపించిన ఎన్నో రెసిపీస్ నాకు బాగా గుర్తక్క. మా తమ్ముడు హాస్టల్లో ఉంటూ శైలా అక్క చేసిన కిచెన్ వంట నేను చేశానక్క ఇవాళ, బ్యాచిలర్స్ అయి ఉండి వాళ్ళు కూడా వండుకున్నారు అని అంటే అసలు ఎంత దూరం వెళ్ళిపోయారు మీరు అని అనిపిస్తుంది. బ్యాచిలర్ సిరీస్ అని సెపరేట్ గా ఎగ్జాక్ట్లీ, మిమ్మల్ని ఎంత ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇవాళ మా ఆడియన్స్ కి ఏం వంట చూపిస్తున్నారు? ఏమంటే చూపిద్దామంటారు? పెళ్ళిళ్ళు టైంలో సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతికి కొత్త అల్లుడు ఇంటికి వస్తే అసలు మర్యాదలు బేసిక్ గా చేశారు అనిపించే స్టైల్లో ఏదన్నా చెప్పండి. అలాంటి ఒక 3-4 వెరైటీసే ఉంటాయి. అంటే కొత్త అల్లుడిని మర్యాద చేయాలంటే సంథింగ్ స్పెషల్. ఆ సంథింగ్ స్పెషల్ సైలాస్ కిచెన్ లో సెన్సేషన్ అప్పట్లో అంటే తలకాయ కూర. అదే చేసేద్దాం, అది కూడా తెలంగాణ స్టైల్లో నెక్స్ట్ లెవెల్. అసలు తలకాయ కూర పండక్కి అల్లుడు ఇంటికి వచ్చాక అది చేసి పెట్టండి, 100కి 100 మార్కులు కొట్టేయండి అంతే. అది కూడా మాకు ఇప్పుడు రెసిపీ చెప్తుంది, కుమ్మేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి ఏమన్నా చెప్తామా? చెప్తాం. ఇది ఒక మసాలా. ఇది ఏంటో చెప్తే దీప్తికి నేను ఇది సపరేట్ గా ఇష్టమైన కర్రీ చేసిస్తా. అది ఒకటే సింగిల్ ఇంగ్రీడియంట్, తలకాయ కూరకి ఇది వేయాలి. మీరే చెప్పండి అక్క, నాకు అంత సీన్ లేదు. ఇదేంటంటే జాజికాయ అంటారు. ఓకే ఓకే, బిర్యానీలో ఆ జాజికాయని అలానే తలకాయ కూరలో ఈ జాజికాయ స్పెషల్. తలకాయ విషయంలో బాగా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఏ తలకాయ తీసుకుంటున్నాం అనేది. తలకాయలో చాలా రకాలు ఉంటుంది, మేకపోతు, పొటేలు. మేకపోతుది చాలా బాగుంటుంది తలకాయ, అంటే దానికి ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఉడకకుండా ఉంటుంది, ఉడికిపోతుంది. మేకపోతు తలకాయ చాలా మ్యాండేటరీ అని చెప్పాను నేను, టేస్టీగా ఉంటుంది అని చెప్తాను. అండ్ తలకాయని విడిగా తీసుకోవచ్చు, కాళ్ళు పాయాన్ని సపరేట్గా చేస్తారు, కానీ పాయాన్ని తీసుకొచ్చి తలకాయ కాళ్ళు కలిపి చేస్తే ఆ సూప్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సరే. సో తలకాయ కాళ్ళు తీసుకున్నాం. బ్రెయిన్ మేమైతే సపరేట్గా వండుతాము, తలకాయల్లో కూడా వేయొచ్చు, ఎప్పుడు వేయాలని చెప్తా. ఇంకా పోతే మీకు పసుపు తెలుసు, ఉప్పు తెలుసు, కారం తెలుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలుసు, అండ్ ఇది గరం మసాలా, అండ్ ఇది ధనియాల పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మామూలే, అండ్ దెన్ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, వీలైతే మెంతి కూర ఉంటే తీసుకోండి, లేకపోయినా నడిచిపోతుంది, కొత్తిమీర, అంతే. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఇంట్లో దొరికేవే, మనం స్పెసిఫిక్ గా స్పెసిఫిక్ గా ఏమన్నా ఉందంటే జాజికాయ పొడి మాత్రం ముందరే కొట్టి పెట్టుకోవాలి, అంతే. కుక్కర్ ఇచ్చేస్తే ఇక్కడ ఇంకొక బ్యూటీ కూడా చెప్పనా, మామూలుగా జనరల్ గా వంట అనగానే ఒక 4-5 అంటే అందరికి కంటైనర్స్ పెట్టాల్సి ఉంటుంది.
ఎప్పుడో పడిపోయాను అక్క. ఇప్పుడు మీరు షూట్ చేస్తే కొత్తగా పడేది ఏముంది చెప్పండి మీకు. జనరల్ గా చేసే వాళ్ళకి లేదు పెద్ద దబ్రా పెట్టుకొని చేసుకుంటే ఒక గంటన్నర, లేదు ఇట్లా చేసుకుంటే 15-20 నిమిషాలు. ఏంటి 20 నిమిషాలు తలకాయ మాంసం వండిస్తారా? అయ్యో బాబోయ్. తలకాయ కూరలో ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి. బికాస్ తలకాయ ఇట్ సెల్ఫ్ ఫ్యాట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ స్కిన్ కదా. సో దీంట్లోంచి ఆయిల్ ఆటోమేటిక్ గా మళ్ళీ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే పైన మరీ తేలి వెగట్ రాకుండా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాం ఫస్ట్. అవును, ఎంత అనేది ఎవరింటిని బట్టి వాళ్ళు వేయండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. దట్ ఈస్ ఈక్వల్ టు 6 teaspoons. అండ్ ఫస్ట్ ఆయిల్లో సింక్ అవ్వాల్సింది జాజికాయ. సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఆ జాజికాయ అనేది వాసన పోతుంది, అన్నిటికీ సింక్ అవుతుంది. ఈ జాజికాయ పౌడర్ చేసేటప్పుడు జాజికాయని వేపి కొట్టాలా పౌడర్ లాగా, లేకపోతే నార్మల్? లేదు, నార్మల్ జాజికాయ కొట్టాలి. ఓకే. అది అసలు మాడు అనేది రాకముందే మనం మిగతా ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయ కూడా తక్కువ వేయాలి. ఇది జస్ట్ 2 మీడియం ఆనియన్. సరే, ఎందుకంటే తీపి వస్తుంది నాన్ వెజ్ కూర. ఉల్లిపాయ వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయ వేస్తే మగ్గిపోతుంది మంచిగా. ఒక 4-5 మిర్చి. ఇది కూడా స్పైస్ లెవెల్స్ ఇండివిజువల్ టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ మళ్ళీ హైలో పెట్టేశాను స్టవ్. ఇందాక మనం సిమ్ చేసాం కాదక్క. పండక్కి కొత్త అల్లుడు ఇంటికి రాగానే ఏంటత్తమ్మా బాగున్నారా, ఏంటి నాన్న బాగున్నావా అనేలోపు వంట అయిపోతుందేమో అసలు. ఆహా, చెప్పులు ఇప్పుతుంటేనే వాసన ఇట్లా వచ్చేసేయాలి. ఇప్పుడు మీకు జాజికాయ వేసినప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది, ఫ్లేవర్. నెక్స్ట్ ఏం వేయాలి చెప్పండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అమ్మాయ, ఉల్లిపాయ ఎప్పుడు 3 stages లో ఉడుకుతుంది. 3 minutes, 6 minutes, 9 minutes. ఓ, ఉల్లిపాయ కూడా ఈ మ్యాథ్స్ ఉందా? కోడిగుడ్డికి కూడా ఈ మ్యాథ్స్ ఉంది. ఫస్ట్ టైం వింటున్నా నా జీవితంలో ఇది. ఇది ఈ పర్టికులర్ రెసిపీకి ఉల్లిపాయ 1.5 to 2 minutes ఉడికినా చాలు. మీరు ఛానల్ పెట్టింది సైలాస్ కిచెన్ అనేది ఈ మధ్యే, కానీ 3 years అవుతుంది. కానీ అంతకు ముందు నుంచి అంటే మీరు పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీరు ఒక ఫుడ్ ఎక్స్పర్ట్, చాలా బాగా వంట చేస్తారు, కుకింగ్ మీకు ప్యాషన్. అసలు మీ జర్నీ కుకింగ్ వైపుకి ఎలా సాగింది? పెళ్లికి ముందర, పెళ్లి తర్వాత? నా జర్నీ కుకింగ్ వైపుకి సాగలేదు. కుకింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని నేను నమ్ముతాను. కుకింగ్ ఎవరైతే మిస్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. అయ్యా, వెరీ ట్రూ. ఇదైతే మాత్రం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 teaspoons నిండుగా. దీనికి ఒక అర్థం ఉంది. నిండుగా అంటే ఏంటంటే హిప్ఫుల్, ఇట్లా గంట కొట్టి తీసి తల కొట్టి కాదు, నిండా. సో ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ వల్ల లైఫ్ లో మెయిన్ పార్ట్ అయింది, అంతే డిఫరెన్స్. ఎట్లా అట్లా? ముందు ఏమో తెలీదు. పిల్లల కోసము ఆ పాప అమెరికాలో ఉండేది, అప్పుడు US లో ఉండేది మా పెద్దమ్మాయి. నా వంటల కోసం పరితపించి అమ్మ రోజు ఫోన్ చేయలేక చచ్చిపోతున్నా, యూట్యూబ్లోనే పెట్టమ్మా, నేను చూస్తాను, యూట్యూబ్లోనే పెట్టమ్మా అంటుంటే పెట్టాను. ఉల్లిపాయ వేగింది, అల్లం వెల్లుల్లి కూడా వేగింది. చాలు, ఒక 1-2 minutes. ఏ ఫ్లేవర్ కూడా అది మిస్ అవ్వకుండా ఉండాలంటే అది ఎంత ఉండాలో అంతవరకే వేగాలి, ఓవర్గా కుక్ అవ్వద్దు. నేను పసుపు, ఉప్పు వేసేస్తున్నా. ఉప్పు ఒక 2.5 teaspoons, పసుపు ఒక 1/2 teaspoon కన్నా కొంచెం ఎక్కువ. ఇదేదో ఈజీగా ఉంది, చక్కగా 2 ఒకేసారి పడిపోయినాయి. అవును, ఒకే దెబ్బకి 2 అదే కదా. కారం కూడా కావాలంటే మనకు సరిపోడు తర్వాత వేసుకోవచ్చు. ముందు మాత్రం ఒక 2.5-3 teaspoons వేసేస్తున్నాం. ఇదంతా హై ఫ్లేమ్లో చేస్తున్నాం మనం. సో కారం ఇంకా కుక్ అవ్వకల్లా, డైరెక్ట్గా యాడ్ చేయటమే. కారం కుక్ అవటం అంటూ ఏమి ఉండదు. కూరకి కలర్ రావడానికి కారం వేస్తాం అనమాట. ఫస్ట్ నుంచి సింక్ అయితే బాగుంటుంది ఉల్లిపాయల్లో కానీ ముక్కల్లో కానీ. అండ్ తలకాయ కూర కూడా ఇప్పుడు మీరు ప్లేట్లో పెట్టి ఇచ్చారు కాబట్టి ఓకే, చిల్లుల గిన్నెలోనే పెట్టాలి. ఈ వాటర్ అంతా పడకూడదు. అదే కదా, ఓకే. చిల్లుల గిన్నెలో పెట్టి దాని మీద ఇది పెట్టి నీళ్ళన్నీ ఒలికిపోయిన తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ గిన్నెని దీని మీద పెట్టాలి. తలకాయ ఎంత నాన్ వెజ్ లవర్స్ కూడా కొంతమంది తలకాయ తినరు. దానికి కారణం ఏంటంటే స్మెల్ అంటారు. ఇప్పుడు మనం వండితే స్మెల్ రాకుండా ఉంటుందా? తలకాయ తినడానికి ఇష్టపడే వాళ్ళు తినేదే స్మెల్ కోసం. ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత మనము ఒకసారి ఇట్లా వార్చుకున్నట్లు అయితే మొత్తం యాజ్ ఇట్ ఈస్. ఏ గంటతో తిప్పితే వస్తుంది అంతే. అమ్మ 2 చేతులతో అంటేనే వస్తుంది. ఏ కర్రీ అన్న
చేసినప్పుడు వాటర్ పోయక ముందు ఇట్లా ఉప్పు పసుపు కారం ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్లో మగ్గాలి. సో మీరు అలా మూత పెట్టగానే ఇట్లా సిమ్ చేసేసిన. సో కాసేపు మగ్గిన తర్వాత వాటర్ పోయాలి. అండ్ వాటర్ పోసే వాటర్ ఎప్పుడు కూడా హాట్ వాటర్ పోయటం బెటర్. ఓ అందుకని వేడి నీళ్ళు తెమ్మన్నారా? అరే వా, నాకు అర్థం కాలేదు వాటర్ యాడ్ చేయడానికి వేడి నీళ్ళు ఎందుకు అనుకున్నా. పోయినా అండ్ కారం ఎప్పుడు కూడా మీ ఇష్టం అండి. నేను ఇక్కడ అందరికీ తగ్గట్టు ముక్క మునిగే వరకు పోయాలి కొంచెం. చాలా మీకు అనిపిస్తుందా ఇప్పుడు తలకాయ కూర ఉండటం ఇంత సింపుల్ అని? సీరియస్ గా ఇంక ఇది విజిల్ వచ్చి అయిపోయిన తర్వాత 90% మనం రీచ్ అయిపోయినట్లే లెక్క. ఇప్పుడు పెట్టేస్తున్నాను. తలకాయ పొజిషన్ బట్టి విజిల్స్ మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే అది ముదురుదా లేతదా. 5, 6 అనేది కామన్. కొంచెం ముదురుదైతే కనుక 8, 9, బాగా ముదురుదైతే కనుక 15, 20 కూడా. అన్ని కూడా పడతాయా? కానీ ఆ 15, 20 వచ్చే వాటిలో టేస్ట్ ఉండదు. అదే కదా, అంత ముదిరిపోయిన తర్వాత ఇంకా అందులో టేస్ట్ ఏముంటుంది చెప్పండి. అంతే. సో ఇప్పుడు మనం ఇది బాగుంది, 10 విజిల్స్ వేపిద్దాం. ఓకే ఫైన్. సో 10 విజిల్స్ అయితే వచ్చేసాయి కదా అక్క? ఎస్. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎట్లొచ్చిందా చూడాలి అని. పుష్ప 2 సినిమా రిలీజ్ లో ఉందా? స్మెల్ చేసారా? ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా, వాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉందా సార్? సూపర్. ఇప్పుడు మనకి బ్రెయిన్ అనేది ఒకటి ఇచ్చారు కదా, దాన్ని కావాలంటే పీసెస్ చేయొచ్చు, లేదంటే ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా కదపకుండా మధ్యలోకి వేసేయాలి. ఇట్లా లోపలికి పెట్టి దాన్ని కదపకూడదు అంతే. అంటే చితికిపోతుందా? చితికిపోతుంది ఈజీగా. కొంచెం ఫ్రై ఉడికిన తర్వాత చితికదు. రైట్. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడటం అనేది కంపల్సరీ. అంతా చేసేసి అమృతంగా వచ్చిన తర్వాత నాకు చెప్పండి. అసలు మీరు వేస్తే మళ్ళీ రెండోసారి ఉప్పు చూడాలంటారా? ఉప్పు అయితే అసలు పట్టదు, సరిపోయింది. కొంచెం కూడా పట్టదు. కారం వేస్తున్నాను ఇంకొక 1 టీ స్పూన్. ఫస్ట్ మనం ఒక 2.5, 3 దాకా వేస్తాం. ఇంకొక 1 టీ స్పూన్. అండ్ దెన్ మీ దగ్గర ఉన్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర కలిపి కొట్టిన పొడి. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర. నార్మల్గా కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినప్పుడు ఇదే రేషియోలో తీసుకుంటే బెటరా? ఓన్లీ ఫర్ ఈ కర్రీకి మాత్రమేనా? ఈ కర్రీకి అయితే స్పెషల్గా, నార్మల్గా కూడా మీరు చాలా వ్యాలిడ్ పాయింట్, మన నార్మల్గా కూడా అంతే తీసుకోవాలి. సో 1 చెంచా ధనియాలకి 1/2 చెంచా కంటే తక్కువ జీలకర్ర వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇందులో ఏమేమి ఉన్నాయంటే కొద్దిగా ధనియాలు ఉన్నాయి లైట్గా, కానీ యాలుక, లవంగ, చెక్క, కొద్దిగా జాపత్రి, కొంచెం అనాస పువ్వు అనేది ఒక రెక్క అట్లా ఉంటుంది అనమాట. మొత్తం కలిసి వేరేసి గరం మసాలా. మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అదే వేయండి. ఎందుకంటే ఎవరింటికి తగ్గట్టు అమ్మ చేసి పెట్టుకుంటుంది. సో అదే మనం నేర్చుకొని ఉంటాం కాబట్టి అది వేసేస్తున్నాను. 1.5 టీ స్పూన్. ఇంకొక చిన్న విషయము క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, తెలంగాణ స్టైల్లో తలకాయ కూరలో లాస్ట్ కొంచెం పులుసు పోస్తాం. చింతపండు పులుసా? చింతపండు పులుసు, వెరీ లిటిల్. ఈ కర్రీ మొత్తాన్ని కలిపి ఒక చిన్న నిమ్మకాయ కంటే తక్కువ ఆ పులుసు పోస్తే టేస్ట్ బాగుంటుందని అంటారు. అంటే బేసికల్ గా ఇది ఇండివిజువల్ చాయిస్. కొంచెం పుల్ల పుల్లగా నచ్చి ఆ టేస్ట్ ఇష్టపడితే చింతపండు పులుసు యాడ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. యాడ్ చేస్తే చేయొచ్చు, మెంతాకు మీ ఇష్టం అన్నారు. స్టార్టింగ్ లో ఉల్లిపాయ కంటే ముందు మెంతాకు వేయాలి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఓకే. సో మూత పెట్టేస్తున్నాను. ఒక 4 to 5 minutes సిమ్లో అట్లా ఉడుకుతుంది. ఆల్రెడీ మనం బ్రెయిన్ యాడ్ చేసిన తర్వాత ఒక 4 నిమిషాలు అయిపోయింది. మీకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి, ముక్క ఉడికిందా లేదా అనేది ఈ టైంలో చూడొచ్చు. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ కుక్కర్ పెట్టి విజిల్స్ వేయటమే. అసలు మసాలా యాడ్ చేశాక కూడా కుక్కర్ పెట్టొచ్చు. మరి ఇందాకే యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేయచ్చు కదా, ఆ ఫ్లేవర్ పోతుంది. ఫస్ట్ నుంచి మసాలా ఉంటే అప్పుడు లాస్ట్లో వేసిన ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ రాదు. అంతసేపు మసాలా ఉడకాల్సిన అవసరం లేదు. ఎంత సాఫ్ట్ ఉందో చూడండి, ప్రాపర్గా ఉడికిపోయింది కదా. ఈజీగా గెరిటకే కట్ అయిపోతుంది చక్కగా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నా కానీ దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా బ్రెయిన్ తీసి పక్కన పెట్టుకోవాలి. దాని మీద కొంచెం గ్రేవీలా డంప్ చేసి పెడితే మంచిగా సింక్ అయి బాగుంటుంది. బాగా ఉప్పు కారం దిగి ఆ పులుసు దిగి ముక్కకి ఇంకా బాగా పడుతుంది. నీకు కూడా బాగా పట్టిందని నాకు అర్థమైంది. స్మెల్ బాగా పట్టి ఎప్పుడెప్పుడు తినాలా అని. అసలు తలకాయ కూర వేడిగా తింటే ఆ కిక్కే వేరు. ఏది మరి పెడతా. ఇవి పాయానే అనుకుంటాం కదా, అసలు వద్దు, మాటలు వస్తలేవు నాకు, అంత టేస్టీగా ఉంటుంది.
సూప్, అందుకనే మనం అంత పెడతాం. చారులాగా సూప్ వేసుకుంటే తలకాయలో ఉండే టేస్ట్ నిజంగా ఎలివేట్ అవుతుంది. వెయిటింగ్ నేనైతే ఎప్పుడెప్పుడు. నువ్వే పెట్టాక విత్ సాఫ్ట్ పీస్. సూపర్. వాళ్ళు అనుకుంటారు ఈ చేతిలోనే ఉంది మొత్తం మజా అంతా, ఈ చేతిలోనే ఉంది ఆ టెక్నిక్ అంతా కూడా. లేదండి, అక్కడ ఉన్న అమ్మలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే. అక్కనే ఊరించాను అక్క. కాలుతుందమ్మా చూడండి. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి తీరాల్సిన వంటకం. అసలు నిజంగా పండగకి చేయండి. అల్లుడు ఫ్లాట్ అంతే. అల్లుడేంటి మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ అయిపోతారు అంతే. అవును, ఏదో పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళకే ఇది కుదురుతుంది అన్నట్టు ఏమీ లేదు. చాలా సింపుల్ గా ఈజీగా అక్క చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ ఈ పండక్కి మీ ఇల్లు నుంచి గుమగుమలు అంతే, సందు మొత్తం వచ్చేయాలి. కనుమ రోజు తలకాయ కూర కుమ్మేయండి అంతే. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇంకొక ఎపిసోడ్లో తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని అందరినీ. Until then, thank you so much. Thank you so much. Host saree courtesy from Saki, the House of Kanchi Weaves, KPHP Road number 1, Hyderabad.